ఇలా అంటే ఎలా సూర్య? మీరే కంప్లైంట్ ఇచ్చి మీరే ఎంక్వైరీకి అడ్డు తగిలితే ఎలా? అసలు ఇది మీ నగలపెట్టికి సంబంధించిన కేసు కాదు, వెరీ సీరియస్ కేస్. చెప్పాగా జ్యువెలరీ షాప్ బ్లాస్ట్ గురించి. అంత పెద్ద బ్లాస్ట్ చేశారు అంటే వాళ్ళు మామూలు క్రిమినల్స్ కాదు, నోటోరియస్ క్రిమినల్స్. ఆ బ్లాస్ట్లో ఎంతో మంది పోవాల్సింది, కానీ భగవంతుడి దయ వల్ల పెద్ద గండం తప్పింది. ఆ దొంగెవరో ఇవాళ పట్టుకొని తీరాలి, లేకపోతే ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో. మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి. ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ముందర ఫ్రెష్ అవ్వు. ఇదిగో తీసుకో. ఏంటిది? ఈ బాక్స్ నీ బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? శామ్, నాకేం తెలియదు శామ్. ఇది ఎలా వచ్చిందో నాకు కూడా తెలీదు. ఇప్పుడెలాగా? కమిషనర్ గారు ప్లీజ్. మిస్టర్ సూర్య, ఇది చాలా సీరియస్ కేస్, సో వీఆర్ హెల్ప్లెస్. ఎస్, నేను గెస్ చేసింది కరెక్ట్ అయింది. ఇది నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు శామ్. నీకు తెలీదు, నాకు తెలుసు. ఇది నీ బ్యాగ్ లో పెట్టింది ఆ మనోజ్ అయినా అయి ఉండాలి, లేకపోతే ఆ హరికృష్ణ పనైనా అయి ఉండాలి. ఇంత దుర్మార్గమా? కొంతమందికి ఇలానే క్రూయల్ మెంటాలిటీస్ ఉంటాయి. సర్లే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అవతల పోలీసులు వచ్చారన్నావు. త్వరగా వెళ్ళు. మరి నగలు పెట్టే దాని సంగతి నేను చూసుకుంటాను. కాదు శామ్, అవతల పోలీసులు ఉన్నారన్నావు. నేను చూసుకుంటా అన్నయ్య. మళ్ళీ పోలీసు లోపలికి వచ్చేస్తారు. అది కాదు శామ్, నిన్ను ఇరుకాటంలో పెట్టి నేను ఎలా వెళ్తాను శామ్? శ్రీనివాస్ అన్నయ్య, నాకేం కాదు. ఐ మేనేజ్, నేను చూసుకుంటాను. ఇక్కడ ఏం జరిగినా నువ్వేం మాట్లాడకూడదు, ఓకేనా? నువ్వు మాట్లాడితే నా మీద ఒట్టే. వెళ్ళు. మిస్టర్ సూర్య, ఇక్కడున్న వాళ్ళందరి బ్యాగ్స్, వస్తువులు అన్నీ మా వాళ్ళు చెక్ చేస్తారు. ప్లీజ్ కోఆపరేట్ చేయమని మీ వాళ్ళకు చెప్పండి. అది కాదు సార్, నా మాట వినండి ప్లీజ్. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్. బాబు సూర్య, ఎవరు ఈ ఇంటికి రాకూడదనుకున్నామో వాళ్లే వచ్చారు. ఇంకా ఆలోచన దేనికి? వాళ్ల పని వాళ్ళని చేయనియండి. కానిస్టేబుల్స్, మీరు పైకి వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ సార్. మీరెవరు? నేను పెళ్లి కొడుకుని, ఈ వజ్రపాటి ఇంటికి కాబోయే అల్లుణ్ణి. చెప్పండి. పెళ్లికి బంధువులందరూ ఇంటికొచ్చారు. ఈ బంధువుల మధ్యలో మీరొచ్చి ఇలా అందరినీ సెర్చ్ చేస్తే మా పరువు. మిస్టర్, ఆ విషయం నాకు తెలుసు. ప్లీజ్ కోఆపరేట్. సార్, నగల బాక్స్ దొరికింది.
అంతేకాదు సార్, ఆ నగల బాక్స్ ఒక అమ్మాయి చేతిలో ఉంది.